సో కొత్త వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏమన్నా? నేను ఒక 5 మినిట్స్ ఉంటాను. ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగొచ్చు 5 మినిట్స్. ఇక శివ గారు ఈ సార్ ధ్యానంలో కాళ్ళు క్రాస్ చేసి ఎక్కువసేపు కూర్చోలేకపోతుంది. కాళ్ళ మీద కాళ్ళు ఇలా పెట్టి కూర్చోవచ్చు కదా. అంటే మనం కాళ్ళు ఎందుకు క్రాస్ చేయమంటాం సార్? ఇక్కడ లాకింగ్ సిస్టమ్ అన్నమాట. అంటే ఎనర్జీ ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకుంటామో ఈ ఎనర్జీ రిసీవ్ చేసుకున్నప్పుడు కాళ్ళు ఇట్లా పెడితే అది అక్కడితో లాక్ అయిపోద్ది. లేదంటే ఎర్త్కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కదా, తీసుకున్న ఎనర్జీ అంతా కూడా మళ్ళీ ఎర్త్కి వెళ్ళిపోద్ది. అదొక రీజను. అందుకని వెనకట్లో యోగులు, ఋషులు, మహర్షులు అందరూ కూడా వాళ్ళు సాధనలో కూర్చున్నప్పుడు కింద ఏదో ఒకటి వేసుకునేవాళ్ళు. అంటే మనకి మీరు చూసే ఉంటారు, ఏదో ఒకటి ఉండేది వస్త్రం. కాబట్టి మీకు అలా బాగా ఇబ్బంది ఉందనుకుంటే మధ్యలో ఒకసారి ఆ కాళ్ళు విడదీసి మళ్ళీ కాళ్ళు పెట్టేసుకోండి. చేయంగా అలవాటు అయిపోద్ది. ఇది స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. చాలా మందికి చాలా రకాల అనుభవాలు కూడా వస్తాయి. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒళ్ళంతా పెయిన్స్ రావటం, హీట్ ఎక్కటం, అక్కడక్కడ దురదలు రావటం, తలంతా బరువు అయిపోవటం, శరీరం తేలిక అయిపోవటం, రకరకాల కలర్స్ కనపడటం, ఇవన్నీ కూడా ప్రైమరీ స్టేజ్లో వస్తూ ఉంటాయి. కానీ వీటి వల్ల మీకు ఏమి ఇబ్బంది ఉండదు. ఆ మెడిటేషన్లో ఉన్నంతసేపు అది ఉంటుంది, తర్వాత పోతుంది. సాధన చేయంగా, ఎందుకంటే మనం బయటకు అందంగా కనపడతాం, కానీ లోపల ఎన్నో రుగ్మతులు, ఎంతో నాడీ మండల వ్యవస్థ అంతా అశుద్ధంగా ఉంటుంది. కారణ శరీరం ఎన్నో లోపల మనకు శరీరాలు, సూక్ష్మ శరీరం ఎన్నో బ్లాకేజెస్ ఉంటాయి. అవన్నీ మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే అవన్నీ బయటపడతా ఉంటాయి కొన్ని రోజుల వరకే. తర్వాత మళ్ళీ నార్మల్గా బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. సో దాని గురించి కంగారు పని లేదు. అందుకని నేను గ్రూప్లో స్పిరిచువల్ రియాలిటీ అని ఒక సిడి పెట్టా. అది తెలుగులో ఉంటుంది. ఆధ్యాత్మిక సత్యం అని ఒక సిడి ఉంది. అది మీరు ఈ టైంలో ఒకసారి చూడండి. మళ్ళీ ఈ రోజు కూడా గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తాం. ఓకే ఓకే, ధన్యవాదాలు. మెడిటేషన్ ఏంటి? మెడిటేషన్ ఆలోచన స్థితిలో ఆ శ్వాస ఎక్కడ ఆగిద్ది, ఆలోచన స్థితిలో మనలోకి ఎనర్జీస్ ఎలా ఫ్లో అవుతాయి, ఆ ఫ్లో అయినప్పుడు నాడీ మండల వ్యవస్థ ఎలా క్లీన్ అవుతా ఉంటుంది, క్లీన్ అయినప్పుడు వచ్చే అనుభవాలు, అదొక పార్ట్. తర్వాత పిరమిడ్ ఎందుకు మనం మెడిటేషన్ వాడాలి, పిరమిడ్ నుంచి ఎనర్జీ ఎలా ఫ్లో అవుతుంది అనేది ఒక భాగం. తర్వాత సూక్ష్మ శరీరయానం, ఆస్ట్రల్ ట్రావెల్ అంటారు. అంటే మనకి భారతదేశంలో మన ఋషులు మహర్షుల యొక్క మన యొక్క సంస్కృతిలో మన వాళ్ళు ఎన్నో, మన మహర్షులు, గురువులు ఎన్నో విధాలుగా ఆ సూక్ష్మ శరీరంతో అంగార గ్రహానికి ప్రయాణం చేశారు. అక్కడ ఉన్న విషయాలన్నీ క్రోడీకరించి మన సైంటిస్టులు మన సైంటిస్టులు నమ్మలేదు. సార్ మీ వాయిస్ రావట్లేదా? ఇప్పుడు వస్తుందా? ఓకే, వస్తుందండి. అంటే సాధనలో మన సూక్ష్మ శరీరయానం ఉంటది, దాని గురించి ఒక పార్ట్ ఉంటుంది. సో ఇట్లా దానిలో 4 పార్ట్స్ ఉంటాయి. సో మీరు అది క్లుప్తంగా చూస్తే మీకు అవగాహన అనేది వస్తుంది. మేము చెప్పేది వేరు, సినిమా చూసేది వేరు. సో కాబట్టి ఆ స్పిరిచువల్ రియాలిటీ అనేది తెలుగులో చక్కగా ఉంది. మీరందరూ దాన్ని వీక్షించండి. మళ్ళీ నేను అది మళ్ళీ ఒకసారి మీ గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ సాధన అంటే మనకి ఇక్కడ ఎన్ని క్లాసులు విన్నా, ఎన్ని చేసినా కూడా మనం రోజు 3 గంటలు ధ్యానం చేయాలండి. 3+2+1 అనే ఫార్ములా ఉంది మనకు, పత్రిసారి ఇచ్చిన ఫార్ములా అది. మనకి ఇప్పుడు మనం ధ్యానంలోకి ఏదో ఒక దాన్ని సాధించడానికి మనం వచ్చాం. అందరూ ఎక్కువ ఆరోగ్యం కోసం వచ్చి ఉంటారు. ఈ టెన్షన్స్, ఇప్పుడున్న ఈ మోడల్ కల్చర్లో, ఈ ఉద్యోగ వ్యవస్థ, ఆఫీస్లో టెన్షన్స్, ఇంట్లో టెన్షన్స్, ఫైనాన్షియల్ టెన్షన్స్, బిజినెస్ టెన్షన్స్, ఈ అనవసరమైన టెన్షన్స్ వల్లే మనలో శక్తి కోల్పోతుంది మనకు తెలియకుండా. ఎప్పుడైతే మన శరీరంలో శక్తి పోతా ఉంటుందో ఆటోమేటిక్గా రుగ్మతులు, వ్యాధులన్నీ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి లోపల. వీటన్నిటి నుంచి బయటపడడానికి మెయిన్ మనకు మెడిటేషన్. సో మనకు మెయిన్ దాన్ని పొందాలంటే మినిమం డైలీ 3 అవర్స్ కూర్చోవాలి. ఎలా కూర్చోవాలి? ఉదయాన్నే ఇప్పుడు 1 గంట ధ్యానం అయిపోయింది కదా, నైట్ పడుకునే ముందు 1 గంట ధ్యానం చేయండి. నేను రోజు క్లాస్ ఎన్నింటికి స్టార్ట్ చేస్తున్నాను? 5కి. మీరు 4కి లేసి ఒక 1 అవర్ మెడిటేషన్ చేసుకోండి. సో లేదంటే మధ్యాహ్నం పూట ఏదైనా రిలాక్సేషన్ టైంలో ఒక 1 అవర్ లేదా 40 మినిట్స్, మీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కూర్చోవాలి. అన్ని నిమిషాలు కూర్చోవటం ధ్యానం కాదు, అంతసేపు ఆలోచన స్థితిలో ఉండాలి. సపోజ్ ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నాను, ధ్యానం చేస్తున్నాను, కళ్ళు మూసుకొని ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటే మా మిసెస్ గురించో, నా ఫ్యామిలీ గురించో,
వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే అది ధ్యానం కదా, అది పరధ్యానం. నేను ఎంతసేపు అయితే కళ్ళు రెండు మూసుకొని ఆలోచన రహిత స్థితిలో ఉన్నానో అది ఏ ధ్యానము. మీకు కుదరట్లేదు అనుకోండి, ఈ ఫింగర్ ఉంది కదా, ఈ ఫింగర్ ఇక్కడికి తీసుకెళ్ళండి. సింపుల్ టెక్నిక్. ఇక్కడ పెట్టుకోండి, శ్వాస వదలండి, వేడిగా ఉంటుంది. శ్వాసను పీల్చుకోండి, చల్లగా ఉంటుంది. ఆ వేడి స్పర్శను, చల్లటి స్పర్శను గమనించండి. ఆ గమనిస్తున్న మార్గంలో మీకు తెలియకుండా నీ చేయి కింద పడిపోతుంది. ఇలా మెల్లిగా మళ్ళీ పొజిషన్లో కూర్చొని చక్కగా ధ్యానంలో కూర్చోండి. చాలా మందికి, కొంతమంది నిన్న మెసేజ్ పెట్టారు, సంగీతం అనేది డిస్టర్బెన్స్ గా ఉందని. మన మ్యూజిక్ కి ప్రతిసారి అని కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి గురువు కూడా మెడిటేషన్ కి ఏదో మ్యూజిక్ లింక్ అయి ఉంటుంది. ఎందుకంటే సంగీతం అనేది ఒక గొప్ప ఎనర్జీ సృష్టిలో. సంగీతంతో ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులు కూడా తీసివేయబడ్డాయి, మన చరిత్రలో ఉంది అది. అందుకని సంగీతము, ధ్యానము, నిత్యము ఈ మూడింటిని కలుపుతారు. సంగీతంతో ఎప్పుడైతే ధ్యానం చేస్తామో సైలెన్స్ లో కూడా ధ్యానం చేయాలి. రెండు అలవాటు చేసుకోవాలి. ఇనీషియల్ గా మనం ఉన్నాం కాబట్టి తొందరగా ఆలోచన రహిత స్థితి వెళ్ళడానికి మ్యూజిక్ అనేది ఒక డైవర్షన్. మెల్లిగా మ్యూజిక్ వింటూ మనం ఎప్పుడైతే కంప్లీట్ గా శ్వాసను పెడతామో మనకి మ్యూజిక్ కూడా వినపడదు చెవికి ఆటోమేటిక్ గా. సో అది ఒక 10 నిమిషాలు ఎక్స్పీరియన్స్ అయినా చాలు. మన అనుభూతి మాటలతో చెప్పలేంది, కొన్ని మన మాటలతో ఎక్స్ప్రెస్ చేయలేం ఆనందాన్ని. సో యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్, వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ అన్నమాట. ఓకేనా? హలో ఇంకేం అడగండి అమ్మా, చెప్పండి. సార్, మరి ఈ సంగీతం కాకుండా ఇందులో యూట్యూబ్ లో ఇవి ఉన్నాయి కదా, మ్యూజిక్స్ ఉన్నాయి సార్. వాటర్ వస్తున్నట్టు ప్రకృతిలోంచి ఆ పిచ్చుకల సౌండ్లు అలాంటివి కూడా వినొచ్చా? అందులో ఉన్నాయి మెడిటేషన్ అన్ని మ్యూజిక్ అని పెట్టుకుంటే మ్యూజిక్ అవి వింటుంటే కొంచెం మ్యూజిక్ ఏదైనా వినొచ్చు, కాదే ఓన్లీ స్లో మ్యూజిక్ అన్నమాట. ఫ్లూట్ కానీ అదే అదే ఫ్లూట్ మ్యూజిక్ అని, మెడిటేషన్ ఫ్లూట్ మ్యూజిక్ అని కొడితే వస్తాయి. తర్వాత మెడిటేషన్ సౌండ్స్ అని కొడితే వస్తాయి. అట్లాగే అదే 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 సార్, హీలింగ్ సౌండ్స్ అని ఉంటాయి, అవి వస్తాయి. ఏవైనా పెట్టుకొని మనం ధ్యానం. అవైతే డిస్టర్బెన్స్ ఉండట్లేదు. ఈ ఫ్లూట్ మ్యూజిక్ ఇవంటే డిస్టర్బెన్స్ గా ఉంటుంది వినాలంటే. అదే మీకు ఏది కంఫర్టబుల్ అది వినండి. నేనైతే ఇక్కడ రోజుకి ఒక మ్యూజిక్ ప్లే చేస్తాను. నేను పెట్టే మ్యూజిక్ కూడా అంత డిస్టర్బెన్స్ గా ఉండదు అనుకుంటున్నా, ఎందుకంటే అక్కడ 4 రకాల 5 రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఏమి ఉండవు. ఒకటి ఫ్లూట్ ఉంటది, ఏదో ఒక రెండు. ఓకే సార్. ఓకే, ఇంకా నమస్తే సార్. నమస్తే మేడం. అదే మధ్య మధ్యలో వాటర్ తాగడానికి లేచినప్పుడల్లా చేతులు విడదీసి మళ్ళీ కళ్ళ పైన పెట్టుకోవాలా సార్? లాస్ట్ కి పెట్టుకోవాలా? అది ఒకటే గుర్తుపెట్టుకోండి, మెడిటేషన్ లో కూర్చున్నాము అంటే ఇలా కూర్చుంటాం కదా, బయటకు వచ్చి నెమ్మదిగా ఈ 2 చేతులు ఇట్లా బోర్లించుకొని ఒక 5 సెకండ్స్. ఎందుకంటే ఇది లాకింగ్ సిస్టమ్ కదా, ఇక్కడ ఎనర్జీ ఫ్లో ఉంటది. ఎనర్జీ తెలుస్తూ ఉంటది. మీరు ఎప్పుడైతే ఇట్లా లాక్ చేసుకుని ఉంటారో తర్వాత 2 చేతులు విడదీసి ఇలా అనండి. ఇలా అంటున్నప్పుడు మధ్యలో మనకి ఏదో ఒక తెలియని స్పర్శ తగులుతూ ఉంటది, అదే ఎనర్జీ. ఈ ఎనర్జీని ఏం చేస్తామంటే మనం ఇట్లా కళ్ళ మీద పెట్టుకొని కళ్ళ ద్వారా లోపలికి తీసుకుంటాం. కళ్ళ ద్వారా లోపలికి తీసుకున్నప్పుడు మనకి ఇలా పెట్టుకోవటం వల్ల ఎనర్జీ అనేది లోపల ఫ్లో అవుతుంది. మళ్ళీ కళ్ళు తెరిచి ఇలా చూసుకొని నెమ్మదిగా మనం నార్మల్ అయిపోవచ్చు. 1 అవర్ మెడిటేషన్ పెట్టుకున్నాం కదా సార్, లాస్ట్ కి అలా చేయాలా? మధ్యలో వాటర్ తాగాల్సి వచ్చినప్పుడు కూడా అట్లా చేసుకో. ఎప్పుడైతే మీకు లెగవాలనిపిస్తుందో ఆ టైంలో అలా చేసుకుని వాటర్ తాగి మళ్ళీ తర్వాత కంటిన్యూ బ్రేక్ ఇవ్వండి. మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చేయండి, కానీ ఎలా చేసినా ఏది చేసినా సాధన అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏవి ఉన్నా కూడా సాధన కనుక పర్ఫెక్ట్ గా చేసుకుంటా వెళ్తే అన్నిటి నుంచి మీకు విముక్తి పొందుతారు. అన్నిటికన్నా గొప్పది మన ఆలోచన. ద్వేషము, పగ, ఈర్ష్య, కోపం, క్రోధం ఇవన్నీ దూరంగా పెట్టండి. మానవ జీవితం క్షణికం, ఎప్పుడు పోతామో తెలియదు, ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు. ఏదో తెలియని ఆరాటం, పోరాటం, వీటి కోసం మనం ఎన్నో బంధాలని, బంధుత్వాలని, ఎంతో మందిని హింస పెడుతున్నాం తెలియకుండా. వాటన్నిటిని పక్కన పెడితే మనకు దొరికేది అద్భుతమైన జీవితం, అదే ఆధ్యాత్మికత. ఇవన్నీ పోవటానికి సాధన. ఎందుకు సాధన చేస్తున్నాం అంటే మనలో అనంతమైన ఆ ప్రేమతత్వాన్ని పొందటానికి.
ఆధ్యాత్మికతలో హైయెస్ట్ మెట్ ఏంటి? ప్రేమతత్వం. షిరిడి సాయినాథుడు చెప్పిన, సత్యసాయి బాబు చెప్పిన, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన, జీసస్ క్రైస్ట్ చెప్పిన, ఎవరు చెప్పినా కూడా అన్ని మతాల సారాంశం ఒకటే, ప్రేమతత్వం. మధ్యలో ఈ సాధనలు ఎన్నో ఉంటాయి. వాళ్ళు కూడా ఆ స్థాయి ఆడికి రావాల్సిందే. మళ్ళీ నేను ధ్యానం చేశాను, నేను ఏదో చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అనుకున్న వాళ్ళు కూడా అది అక్కడితో ఆగిపోతారు. హైయెస్ట్ సాధనలో హైయెస్ట్ అందరినీ ఒకే తత్వంగా చూడటం, భిన్నత్వంలో ఏకత్వం. సమస్త జీవుల్లో సమస్త ప్రకృతిలో ఆ భగవతత్వం ఉంది అనేది ఎప్పుడైతే మనం ఎక్స్పీరియన్స్ అవుతామో ఆ రోజు నుంచి మన జీవితంలో మనం చూసే కోణం మారిపోద్ది, మన జీవన విధానం మారిపోద్ది, అన్ని మారిపోతాయి. అది అర్థమైందా? ఓకే సార్, అర్థమైంది. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. శివ గారు, సార్ చెప్పండి. సార్ ఏం లేదా టూర్ కు సంబంధించింది కూడా ఒక్కసారి గ్రూప్ లో ఏమైనా పెట్టగలరా సార్? చెప్పారు కానీ అన్ని ఇది నేను మన ఫౌండేషన్ పెట్టి పంపిస్తాను సార్ ఈరోజు. ఒక్కసారి గ్రూప్ లో పెడితే కొంచెం డీటెయిల్ గా చూసుకుంటాను ఉంటుంది. అదే పికప్ పాయింట్ అని లేదా ఇన్ని రోజులు అని చెప్పి షెడ్యూల్ అదంతా పెట్టి చెప్పారు కదా మీరు. అలాగే సార్, ఖచ్చితంగా పెడతాను సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సార్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కూడా అక్కడికే రావాలా సార్? అందరూ వస్తున్నారు అమ్మా. హైదరాబాద్ నుంచి వస్తున్నారు, ఆంధ్ర నుంచి వస్తున్నారు, తెలంగాణ నుంచి ఎంతో మంది ధ్యానం చేసే వాళ్ళందరూ వస్తున్నారు. ఇక్కడ బెంగళూరు వరకు మీరు రావటం. ఇక్కడ బెంగళూరు నుంచి నేను పికప్ చేసుకుంటాను. బెంగళూరు టు బెంగళూరు నాది రెస్పాన్సిబిలిటీ. బెంగళూరు వరకు ఎవరికి వాళ్ళు రావటమే, ట్రైన్స్ లో కానీ ఫ్లైట్స్ లో కానీ. కన్వీనియంట్ బట్టి మీరు ఎలా రావాలనుకుంటే అలా రావచ్చు. ఎలా వచ్చినా 24వ తారీఖు మార్నింగ్ 8 కల్లా ఇక్కడ బెంగళూరులో ఉండాలి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు బుక్ చేసుకున్న మన గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ లో ఈ టూర్ మీద 3 జూమ్ సెషన్లు ఉంటాయి. ఆ క్లారిటీ అనేది అక్కడ జూమ్ లో ఇస్తుంది. సార్ మనకి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ మనకి రాజమండ్రిలో పిరమిడ్ ఉన్నది ఏమన్నా ఉందా సార్, స్టేషన్ లాంటిది? రాజమండ్రిలో పిరమిడ్ ఉంది, వశిష్ఠ గౌతమి. ప్రపంచంలోనే ఇప్పుడు ఉన్న పిరమిడ్లు అదే పెద్ద 220x220 5 రకాల ఛాంబర్స్ తో అద్భుతంగా నిర్మాణం అయిపోయింది. చివరి పనుల్లో ఉన్నాయి. దానికి ఇప్పుడు ఉగాది సందర్భంగా 7 రోజులు ఉగాది సంబరాలను జరుగుతున్నాయి. ప్రతిరోజు అద్భుతంగా అఖండ సంగీత ధ్యానం ఉంటది. అన్ని ఫ్రీయే, ₹1 ఎవరు ఛార్జ్ చేయరు. మీరు చక్కగా ఉగాది పేరవరం, రాజమండ్రి పేరవరం వశిష్ఠ గౌతమి అని కొడితే చక్కగా అక్కడికి మన రాజమండ్రి వెళ్ళి పేరవరం బస్సు ఎక్కితే పేరవరంలో దింపుతారు. పేరవరం నుంచి ఆటోలు ఉంటాయి, ఫ్రీ ఆటోలే. ఓకే సార్. ఫ్రీ ట్రస్ట్ వాళ్ళు ఫ్రీ ఆటోస్ పెడతారు. ఒక ₹1 కూడా తీసుకోరు. ఓకే సార్. మీరు ఎంతసేపు కావాలంటే సేపు ధ్యానం చేసుకోవచ్చు. కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఎంతో మంది గురువుల సాంగత్యం ఉంటది. ఎంతో మంది మాస్టర్ల అనుభవాలు ఉంటాయి. చక్కగా మీరు హ్యాపీగా వెళ్ళండి. ఈ రోజు 5 ఇంకా 9th వరకు ఉంటది. ఓకే సార్. అది పేరేం సార్ చెప్పారు? వశిష్ఠానా సార్? వశిష్ఠ గౌతమి. గోదావరి నది ఒడ్డు పక్కనే కట్టారు ప్రకృతి మాధవుడిలో. చాలా బాగుంటదండి. ఓకే సార్. మీ దగ్గర ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకా ఎనీ డౌట్స్? ఇంకేం లేవు సార్. ఓకే, సరే మరి సెషన్ క్లోజ్ చేద్దాం ఇంకా. ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అందరికీ శుభదినం. రేపు మళ్ళీ కలుసుకుందాం. సార్ చెప్పండి మేడం. ఇప్పుడు వెళ్ళే టూరు అక్కడ ప్రత్యేకత ఏంటి సార్? మాకేమో రావడానికి వీలు లేకుండా పెడుతున్నారు ఏప్రిల్ నెలలో. ప్రత్యేకత అంటే కూర్గ్ అనేది మన ఇండియాలో సెకండ్ స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అంటారు మేడం. స్కాట్లాండ్ ఐడియా ఉంది కదా? అవును, విన్నాను సార్. ప్రకృతి అందాలతో మనకి అక్కడ చాలా అద్భుతంగా ఉంటది. అది టూరిజం ప్లేస్. మనం ఎందుకు వెళ్తామంటే ప్రకృతితో చక్కగా అక్కడ 4-5 రోజులు ఉంటూ అక్కడ కొన్ని బౌద్ధ ఆరామాలు, బుద్ధుడిది గోల్డెన్ టెంపుల్ ఉంది. అట్లాగే చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. మనకు ఆ 3 రోజుల్లో మనకు అందుబాటులో ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకుంటూ డైలీ మెడిటేషన్ ఉంటుంది, యోగా ఉంటుంది, సత్సంగం ఉంటుంది. సో ప్రకృతితో మనం కనెక్ట్ అయ్యి జీవించడానికి 5 రోజులు యాత్ర అంతే. ఓకే సార్. ఓకే, అరుణాచలం వెళ్ళినట్లుగా ఉంటుంది. అరుణాచలం అది ఒక డిఫరెంట్, ఇది ఒక డిఫరెంట్ అనమాట. ఇది కంప్లీట్ నేచర్ అనమాట. అది మాకేమో రావడానికి లేదు సార్. మాకు స్కూల్ ఆ రోజే అయిపోతుంది కదా. 24 అయిపోద్దా మీకు?
23కి అయిపోతుంది సార్. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, ఆ డ్యూటీస్ ఉన్నాయి. ఇంక తప్పదు కదా మేడం, మళ్ళీ పెడతా వా- ఉంటుంది. ఇలాంటివి రెగ్యులర్ గా పెడతానే ఉంటారు 2 months కి ఒకసారి. ఏం మ్మ్. అట్లా మళ్ళీ కావాలంటే నెక్స్ట్ మంత్ లో కూడా షెడ్యూల్స్ ఉంటాయి. అప్పుడు మీకు వీలున్నప్పుడు వద్దు, ఏముంది దాని గురించి పెద్దగా ఆలోచించటం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అరుణాచలం అయితే మర్చిపోలేదు సార్, మీతో కలిసి చేసిన ఈ ప్రయాణం అందరం కలిసి. మళ్ళీ కూడా ఒకసారి రావాలని చాలా ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. అట్లాగే మేడం. ఈ నెల 29న అరుణాచలం పెట్టాము. అప్పుడు ఆ, పాండిచ్చేరి కూడా యాడ్ చేశాను, అరవింద్ ఆశ్రమం. తర్వాత ఓకే. పాండిచ్చేరిలో కొన్ని చారిత్రాత్మక ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ కూడా మెడిటేషన్ ఉంటుంది. సో ఓకే అది సార్. April 29th ఉంది. మాకు ఏమంటే ఎంతసేపు చారిత్రాత్మక ప్లేసెస్ తిరగాలని కోరిక సార్. మీరు మొన్న తిప్పారు కదా, అవి చూసాక అవే చూసి రావాలి, ఎక్కువ అక్కడే మెడిటేషన్ చేసుకోవాలని కోరిక సార్. 29 ఉంది మేడం, April 29th ఒక బ్యాచ్ ఉంది. దానికి ఏమైనా అవకాశం ఉంటే చూడండి. తప్పకుండా సార్, తప్పకుండా సార్. ఓకే చాలా మేడం. బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, అందరికీ శుభదినం. బాయ్ బాయ్. రేపు సెషన్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.